షోల్డర్ కానివ్వండి, ఆర్మ్స్ కానివ్వండి, బ్యాక్ కానివ్వండి, ఏ వర్కౌట్స్ చేసేటప్పుడైనా కానివ్వండి కంపల్సరీ మెయిన్ మనం స్ట్రెచెస్ రిలీజ్ చేసుకోవాల్సింది జాయింట్స్. ఎందుకంటే వాటి మీద ఎక్కువ జాయింట్స్ మీదే ప్రెషర్ పడుతుంది. చెస్ట్కైనా మనం మెయిన్ రిలీఫ్ చేసుకోవాల్సింది షోల్డర్ జాయింట్స్. ఆర్మ్స్కైనా మెయిన్ రిలీఫ్ చేసుకోవాల్సింది షోల్డర్ జాయింట్స్. బ్యాక్ ఏంటంటే షోల్డర్స్తో పాటు మనం బ్యాక్ కూడా స్ట్రెచెస్ చేసుకొని బ్యాక్ని కూడా రిలీజ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ మజిల్స్ పట్టేస్తాయి మనకి. సో అది తర్వాత చూసుకుందాం. ఫస్ట్ షోల్డర్ స్ట్రెచెస్ చూద్దాం. సో ఈ 3 వర్కౌట్లు చేసేటప్పుడు కంపల్సరీ స్ట్రెచెస్ చేయాలి. ఇంకా లెగ్ వర్కౌట్ అంటే మెయిన్ లెగ్కి సంబంధించింది, అవి తర్వాత చెప్తాను. సో స్ట్రెచెస్ చూద్దాం. సో మోస్ట్ మెయిన్లీ వచ్చి కరెక్ట్గా షోల్డర్ జాయింట్స్ మీదే మనకి కాన్సన్ట్రేషన్ చేయాలి. పట్టుకొని చెయ్యి చూడండి. సో పెట్టాలి 10 to 12 seconds పెట్టండి. ఈ జాయింట్ కూడా ఇట్లా ఫ్రీ చేసుకోండి, సరేనా? సైడ్కి పెట్టి ఫ్రీ చేసుకోండి. సో ఈ హ్యాండ్తో 10 to 12 seconds ఈ హ్యాండ్తో బాగా, ఈ హ్యాండ్తో 2 షోల్డర్స్ బాగా స్ట్రెచింగ్ చేసి రిలీఫ్ చేసుకోండి. ఇంకోటి చూడండి, హ్యాండ్ వెనక్కి వెళ్ళండి, అప్పుడే బాగా బెండ్ అవుతాం. ఈ హ్యాండ్తో మళ్ళీ సో ఈ విధంగా 10 to 12 seconds 3 to 4 times బాగా స్ట్రెచింగ్ చేయాలి. సో ఎందుకంటే అన్ని మూమెంట్లో షోల్డర్ని రిలీఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క జాయింట్ కాదు, 3 జాయింట్స్ వచ్చి కనెక్ట్ అయి ఉంటుంది. కావాలంటే మీరే గూగుల్లో సెర్చ్ చేసుకొని ఎతకండి. ఈ జాయింట్, ఆర్మ్స్ జాయింట్, బ్యాక్ జాయింట్స్. సో 3 సైడ్ నుంచి జాయింట్స్ కనెక్ట్ అయి ఉంటుంది షోల్డర్ మీద. ఇంకొకటి వచ్చి బ్యాక్ జాయింట్ రిలీఫ్ చేసుకోవాలి. బ్యాక్ జాయింట్ రిలీఫ్ అంటే ఏదైనా బార్ కానివ్వండి, ఏదైనా డోర్ కానివ్వండి. సో ఎగ్జాంపుల్ ఇటు పెట్టుకొని ఏదో ఒకటి మీకు ఏది దొరికితే అది దాన్ని ఇటు పెట్టుకుని బ్యాగ్ని స్ట్రెచింగ్ చేసుకోండి. సో అదేవిధంగా సో 3 జాయింట్స్ మీకు రిలీఫ్ అవుతాయి. ఇది ఫ్రంట్ది రిలీఫ్ అవుతుంది మీకు స్ట్రెచింగ్, మిడిల్ అవుద్ది, బ్యాక్ అవుద్ది. సో 3 వేస్లో మీకు రిలీఫ్ అవుద్ది జాయింట్ కంపల్సరీ. సో ఇంకోసారి చూసుకోను. మిడిల్ జాయింట్, ఫ్రంట్ జాయింట్, బ్యాక్ జాయింట్, 3 జాయింట్స్. ఈ 3 జాయింట్స్ సో ఇవి ఒక్కోసారి మీకు అనిపిస్తుంది, అప్పుడు కొంచెం రిలీఫ్ కాకపోతే ఇంకొకసారి చేయండి ఈ స్ట్రెచెస్. ఈ స్ట్రెచెస్ అయిపోయిన తర్వాత ఏదైనా కానివ్వండి వర్కౌట్స్ చేసేటప్పుడు ఫస్ట్ లైట్ వెయిట్ వేసుకోండి. మామూలుగా 15 చేసి కరెక్ట్ మెంబర్లో స్లోగా చేయండి. వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి. ఫస్ట్ లైట్ వెయిట్ వేసి ఒకేసారి 10 kgs 15 kgs అటు 15 kgs ఇటు 15 వేసి పుష్ చేశాను అనుకోండి, కథక్కని పట్టేస్తుంది. స్లోగా వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ రెప్స్ తగ్గించుకుంటూ వెయిట్ బాగా మజిల్ పెంచాలనుకుంటున్నారు. ఫిట్నెస్ పెంచాలనుకునే వాళ్ళు, ఫిట్నెస్ చేయాలనుకునే వాళ్ళు అది వేరే వాళ్ళ మెథడ్, అవన్నీ డిఫరెంట్ కేటగిరీ. సో మనం స్ట్రెచెస్ గురించే మాట్లాడుకుంటున్నాం. సో స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మీకు బాగా జాయింట్స్ రిలీఫ్గా అవ్వాలనుకోండి, అంటే మీకు ఇంకా అంటే ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఎంత డెప్త్గా చెప్తున్నా అంటే, సమ్మర్ కన్నా వింటర్లో అంత తొందరగా స్ట్రెచ్చింగ్ కావాలి, అంత తొందరగా రిలీఫ్గా వామ్ కాదు జాయింట్స్. ఇంజురీస్ కూడా అయ్యేది సమ్మర్ కన్నా వింటర్లోని ఎక్కువ ఇంజురీస్ అవుతాయి బాడీకి. సో దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను, సమ్మర్ వర్సెస్ వింటర్ అని చెప్పి. సో వింటర్లోనే ఎక్కువ మజిల్స్ పట్టేస్తాయి. సో ఇంకా మీకు రిలీఫ్ కావాలంటే లైట్ వెయిట్ ఒక 5 kgs డంబెల్స్ ఉంటాయి, అవి తీసుకొని లైట్గా మరి ఓవర్ స్ట్రెచ్చింగ్ చేయగలండి. లైట్ వెయిట్ తీసుకొని
ఒక 5 కేజీస్ 2 కేజీస్ అయినా కానీ 2 కేజీస్ డంబెల్ 5 కేజీలు కూడా అవసరం 2 కేజీస్ డంబెల్స్ లైట్ వెయిట్ తీసుకొని రిలీఫ్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్కి రిలీఫ్ చేసుకున్నానంటే షోల్డర్ ఈజీగా ఇది అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ పట్టేసింది అనుకోండి, పట్టేసినా కానీ ఇవే స్ట్రెచెస్ చేయండి. అర్థమైందా? ఇవే స్ట్రెచెస్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ముళ్ళతోనే తీయాలంటారు కదా, ఇదే స్ట్రెచెస్ చేయండి. లైట్ వెయిట్ వేసుకుని స్ట్రెచెస్ లైట్గా చేసుకోండి. ఒక రౌండ్గా స్పాంజ్ లాగా రోల్గా స్ట్రైట్గా ఉంది. సో పట్టేసినప్పుడు ఏంటంటే నేల మీద అది పెట్టేసి కరెక్ట్గా మనకి ఎటు సైడ్ అయితే ఇక్కడ పట్టేసింది. సో నేల మీద ఈ నేల మీద ఆ రోల్ పెట్టి షోల్డర్ మీద ఇది పెట్టి షోల్డర్ని కరెక్ట్గా దాని మీద సపోర్ట్ పెట్టుకొని దాని మీద ముందుకి వెనక్కి ఇట్లా షోల్డర్ని పెట్టుకొని ఇట్లా రోల్ చేయండి. ఇట్లా రోల్ చేసినప్పుడు మీ షోల్డర్ ముందు వెనక లైట్గా రోల్ చేసి దాని మీద ప్రెషర్ పడి కొంచెం రిలీఫ్ అవుద్ది. ఆ మజిల్ పట్టేసింది రిలీఫ్ అయ్యి షోల్డర్ పెయిన్ తగ్గద్ది. సో ఇవన్నీ టెక్నిక్స్ కంపల్సరీ ఇవి ట్రై చేయండి. మీకు పట్టేసిన కానీ రిలీఫ్ అవుతాయి. రాకుండా కూడా జాయింట్స్ ఇంజురీస్ ఇవి రాకుండా మీరు కాపాడుకోవచ్చు. నేను ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నానంటే 2008లో వర్కౌట్ స్టార్ట్ చేశాను. సో అప్పుడు చాలా తప్పులు చేశాను, చాలా మిస్టేక్స్ చేసి పట్టేయడం జరిగింది, ఇంజురీస్ అవ్వడం జరిగింది. వాటిని మళ్ళీ నాకు నేనే క్యూర్ చేసుకోవడం అయింది. సో బాడీ తగ్గిస్తూ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను నా బాడీ మీద, నేను ఒకరి బాడీ మీద చేయకుండా. సో కంపల్సరీ మీరు కానీ కంపల్సరీ ఈ మెథడ్స్ కానీ ఫాలో అయితే కంపల్సరీ రిలీజ్ చేసుకోవచ్చు 200%. ట్రస్ట్ మీ గైస్. బాయ్. థ్యాంక్ యూ.